పల్నాడు నరసారావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదు. గోపిరెడ్డి స్వగ్రామం బుచ్చిపాపన్న పాలెంలో అంకమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుతో సహా పలువురు టీడీపీ నేతలపై ఏకవచనంతో అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతల ఆరోపణ. రొంపిచెర్ల పీఎస్లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డితో పాటు మరికొందరు వైసీపీ నేతలపై కేసు నమోదు. ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు. కేవలం తన కొడుకుని అడ్డం పెట్టుకొని, లోకేష్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించే కార్యక్రమం చేస్తున్నారు ఈ ప్రభుత్వం తప్ప మరి వేరే కార్యక్రమే కాదు. అసలు పరిపాలన జరగట్లేదు ఈ రాష్ట్రంలో. పరిపాలన లేదు, సచివాలయాలు లేరు, వాలంటీర్లు లేరు, ఎవ్వరు కూడా కనపడే పరిస్థితి కాదు. ఎంఆర్ఓలు ఎండిఓలు ఆఫీసులకు వెళ్తే ఎంత ఇస్తారు లంచం? 20,000 నుంచి ₹1,00,000 లంచం అడిగే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా పరిపాలన జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాలకే పరిపాలన తీసుకొచ్చారు. మీరు మీ యొక్క ఇంటి దగ్గరికి పరిపాలన తీసుకొచ్చారు. రైతులకు రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చారు. విలేజ్ హెల్త్ క్లినిక్స్ తీసుకొచ్చారు. ఇవాళ 17 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అవి కూడా అమ్ముకోవడానికి ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత మోసం చేస్తున్నారో ఈ రాష్ట్రంలో ఒక్కసారి గమనించాలి. ఈరోజు నరసరావుపేట నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ఎమ్మెల్యే అరవింద్ బాబు కాదు, అరమందర బాబు అని పిలుస్తున్నారు. నేనుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళే పిలుస్తున్నారు. ఏంటంటే ఒక మాట చెప్పిన మాట రెండో రోజు ఉండదు. అబద్ధాల మీద అబద్ధాలు, ఒక మాట నిజం లేదు, వాస్తవం లేదు, అబద్ధాలు చెప్పడం కార్యక్రమం. ఆయన మరి ఏమనుకుంటున్నాడో ఏమో, ఇంకొక సంవత్సరంలో ఆయన కూడా కొత్త ఇన్ఛార్జిని వేసే కార్యక్రమం చేస్తారు చంద్రబాబు నాయుడు. మరి ఈ విధంగా సాగుతుంటే ఎవరైనా పక్కూరు ఆయన ఎవరు వచ్చాడే, యశోరా కిషోరా, వాడు వచ్చి ఈ గ్రామంలో పెత్తనం చేయాలనుకో. ఒక్కడే చెప్తున్నాను, కోడెల శివప్రసాద్ ఈ గ్రామం జోలి రాలేదు. గుర్తుపెట్టుకో కిషోర్, నువ్వు ఎక్కడున్నా సరే అధికారంలోకి వస్తే పట్టుకొచ్చి బట్టలు కూడా తీసి తన్నే కార్యక్రమం కూడా చేస్తాం. ఇదే మాట చెప్తా ఉన్నాను, నీకు గుర్తుపెట్టుకో. అసలు మా ఊరిలో నీకేంటి పని? అనవసరంగా 4 అమాయకులు పట్టుకొని వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమం చేసి ఇక్కడ ఈ గ్రామంలో చిచ్చు పెట్టే కార్యక్రమం చేస్తున్నావు. మేము అధికారంలో ఉన్నా సరే ఎప్పుడు నీ జోలు రాలేదు. రాజకీయంగా ఏదైనా ఉంటే ప్రయత్నం చేసుకోవాలి, కానీ ఇక్కడికి వచ్చి ఈ గ్రామానికి వచ్చి ఇవాళ ఇక్కడ రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది సరైన పద్ధతి కాదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్తున్నారు, మండలంలో వాళ్ళు, ఎందుకురా గ్రామం జోలి పోవద్దురా అని చెప్తున్నా ఈడు మొండిగా ఈరోజు ఇతను మన గ్రామం వైపు ఏదో దృష్టి మళ్లించి ఎమ్మెల్యే దగ్గర మార్కులు వేసుకోవాలనే కార్యక్రమం చేస్తూ ఈరోజు మరి చివరికి మండలం అంతా కూడా డిస్టర్బ్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అన్యాయంగా కేసులు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అన్యాయంగా ఇవాళ సంతగుడిపాడు గ్రామంలో 2 వ్యక్తులు బండి మీద పోయి 2 యాక్సిడెంట్ అయి పడిపోతే బండి నడిపినోడు మన పార్టీ, వెనకున్నోడు తెలుగుదేశం పార్టీ, మళ్ళీ 2 కేసులు పెట్టాలని ఈ విధంగా అన్యాయంగా ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇది సరైన పద్ధతి కాదు. మేము కానీ ఈ విధంగా పరిపాలన చేస్తుంటే మీరు ఉండేవాళ్ళ గ్రామాల్లో అడుగుతా ఉన్నారు. ఇవాళ ఈ గ్రామం పుట్టిన దగ్గర నుంచి మేమెంతో జాగ్రత్తగా ఈ గ్రామంలో అందరం కలిసిమెలిసి కాపాడుకుంటూ వస్తున్నాం. ఎందుకు నీకు ఈ కళ్ళు ఈ గ్రామం మీద ఎందుకు పుట్టే? నీ మండలంలో నాయకులు, మీ పెద్దవాళ్ళు అందరూ చెప్తున్నారు ఆ గ్రామం జోలి పోవద్దయ్యా అని. అయినా సరే కానీ దీనికి ప్రతిఫలం తప్పకుండా అనుభవిస్తావు. గుర్తుపెట్టుకో, ఈ 4 ఏం చేయలేరు. గుర్తుపెట్టుకో, వాళ్ళ వల్ల ఏం కాదు, మాకు తెలుసు. కానీ ఈ రెచ్చగొట్టే కార్యక్రమం ఈరోజు పర్మిషన్ తేవాలంటే దీన్ని కూడా ఆపే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఈరోజు నేను వేదిక మీద నుంచి మాట్లాడుతూ ఉన్నాను. మేము ఒకటే చెప్పాం, పర్మిషన్ ఇవ్వకపోతే ధర్నాకైనా కూర్చుంటాం, ఖచ్చితంగా దీనికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు అధికారులను కోరి పర్మిషన్ తీసుకొని వచ్చి పెట్టాం. ఎందుకు నీకంత కుళ్ళు? ఎందుకు నీకంత వ్యసనం? ఈ గ్రామం అభివృద్ధి చెందుతుందనా? ఈ గ్రామంలో అందరూ సంతోషంగా ఉన్నారనా? ఆ గ్రామంలో వైసీపీ నాయకుడు ఉంటే ఆయన ఇంటి మీద పోయి కొట్టి ఆయన లోపలేపించారు. సరే, మీ ప్రభుత్వం ఉందని మేము కూడా చూసి చూడనట్టు పోతున్నాం. కానీ ఈరోజు ఈ గ్రామంలో చిచ్చు పెట్టాలనుకుంటా నీ యొక్క అవివేకం,
నీ యొక్క అది తెలివి గుర్తుపెట్టుకో. ఈ గ్రామంలో ఎప్పటికైనా మనం కలిసి ఉన్నావా? అందరం కలిసి ఒకసారి చేతిలో